అందులో భాగంగా అనకాపల్లి వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేడు ప్రసాద్ నేతృత్వంలో విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో స్థానిక రామచంద్ర థియేటర్ వద్ద నుండి పెరుగు బజార్ జంక్షన్ వద్ద ఉన్న స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు. ముందుగా రామచంద్ర థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, అలాగే పెరుగు బజార్ జంక్షన్లో ఉన్న రాజశేఖర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ మెగా డిఎస్సీ దగా డిఎస్సీగా మారిందని అన్నారు. నిరుద్యోగ వృత్తి ఏమైపోయిందని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్కు అతిగతి లేదన్నారు. ప్రజా సంక్షేమం గాలికి వదిలి యువతను పట్టించుకోకుండా విద్యార్థి వ్యవస్థను బలహీనం చేస్తున్న ఈ కూటమి పాలనకు త్వరలోనే చర్మగీతం పాడే పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంటుందన్నారు. ఏదైతే మెగా డిఎస్సీ అంటే రిలీజ్ చేశారో అది మెగా డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ అని అడుగుతామా. ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని నారా లోకేష్ గారు ఎక్కడికి వచ్చినా తక్షణమే విద్యార్థి కానీ వసతి గురించి కానీ సిబిఐ అక్రమ డిఎస్సీ అక్రమాలు విభాగాలు ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి పరీక్షలో జరిగినటువంటి అవకతవకల మీద, ఆ పేపర్ లీకేజ్ మీద, అలాగే అభ్యర్థుల తాలూకా ఎంపిక ప్రక్రియలో జరిగినటువంటి లోటుపాట్ల మీద ఈ పోరాటాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. గడిచినటువంటి సంవత్సరం జరిగినటువంటి నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల మీద ఏదైతే కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక పోరాటాన్ని కాంగ్రెస్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున చేసినటువంటి పోరాటానికి కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి దిగొచ్చి రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పుడు జరిగినటువంటి పరీక్షలను సిబిఐ ఎంక్వైరీ చేశారు, మళ్ళీ పరీక్షను రీ ఎగ్జామ్ నిర్వహించారు. అయినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి రాజీనామా చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మాత్రం డిఎస్సీలు జరిగినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ అవకతవకలు జరిగినాయి, విద్యార్థుల ఎంపికలు అవకతవకలు జరిగినాయి. అయినా సరే నాదేం తప్పులేదు అన్నటువంటి విధంగా నిమ్మకి నీరెత్తినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించేటువంటి పరిస్థితి లేదు. సిబిఐ ఎంక్వైరీ వేయరు, మంత్రి రాజీనామా చేయరు, తిరిగి వారు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో దీని మీద ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా తిరగబడాలి. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఈరోజు పెద్దలు ఒక సామెత చెప్తారు, మిగిలి లేని వాడు వెంత పశువుతో సమానం అని. ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అందరం కూడా చదువుకుంటే మనకి చదువు వస్తుంది, కానీ ఆయన చదువుకున్నాడు కాబట్టి వాళ్ళ తండ్రి చదువుకొని దేశ విదేశాలు చదివించాడు. అయినప్పటికీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, వారి తనకు భవిష్యత్తు, యువత వారి భవిష్యత్తు కనీస బాధ్యత లేకుండా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాడు. తప్పకుండా తనకున్నటువంటి ఏదైతే ఆయన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అభ్యర్థుల తాలూకా ఎంపిక ప్రక్రియలో జరిగినటువంటి లోటుపాట్ల మీద ఈ పోరాటాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. గడిచినటువంటి సంవత్సరం జరిగినటువంటి నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల మీద ఏదైతే కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక పోరాటాన్ని కాంగ్రెస్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున చేసినటువంటి పోరాటానికి కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి దిగొచ్చి రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అప్పుడు జరిగినటువంటి పరీక్షల మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు, మళ్ళీ పరీక్షను రీ ఎగ్జామ్ నిర్వహించారు. అయినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి రాజీనామా చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మాత్రం డిఎస్సీలు జరిగినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ అవకతవకలు జరిగినాయి, విద్యార్థుల ఎంపికలు అవకతవకలు జరిగినాయి. అయినా సరే నాదేం తప్పులేదు అన్నటువంటి విధంగా నిమ్మకి నీరెత్తినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించేటువంటి పరిస్థితి లేదు. సిబిఐ ఎంక్వైరీ వేయరు, మంత్రి రాజీనామా చేయడు, తిరిగి వారు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో దీని మీద ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా తిరగబడాలి. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఈరోజు పెద్దలు ఒక సామెత చెప్తారు, విద్య లేని వాడు వింత పశువుతో సమానం అని. ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అందరం కూడా చదువుకుంటే మనకు చదువు వస్తుంది, కానీ ఆయన చదువుకున్నాడు కాబట్టి వాళ్ళ తండ్రి చదువుకొని దేశ విదేశాలు చదివించాడు. అయినప్పటికీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, వారి తాలూకు భవిష్యత్తు, యువత వారి భవిష్యత్తు కనీస
బాధ్యత లేకుండా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నాడు. తప్పకుండా తనకున్నటువంటి ఏదైతే ఆయన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆయన తాలూకు మొండితనం ఏదైతే ఉందో, వీటన్నిటిని కూడా మదం దించేటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తీసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను టేకప్ చేయడం జరిగింది. ఈ పోరాటాలు మరింత